హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా! పిల్లలతో ఏదైనా గేమ్స్ ఆడుతున్నారా మరి? ఎగ్జాక్ట్‌లీ నేను అదే చేశాను. సో, లూజర్ అవ్వడం వల్ల పిల్లలు నాకు ఛాలెంజ్ విసిరారు. అదే వాళ్ళ ఫేవరెట్ డిష్ బఠానీ చాట్ చేయమని అడిగారు. దానికోసం 4 అవర్స్ బఠానీ నానబెట్టుకున్నాను. 4 అవర్స్ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని బఠానీ, 2 ఆలుగడ్డలు, తగినన్ని వాటర్ అండ్ అందులోనే కల్లుప్పు వేశాను. పసుపు కూడా యాడ్ చేసి 6 విజిల్స్ ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు వెజిటేబుల్స్ అన్నీ సన్నగా చాప్ చేసుకోవాలి. నేను ఇక్కడ టొమాటోస్, పుదీనా, క్యారెట్ తురుముకున్నాను అండ్ కొత్తిమీర సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా సన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఒక దాని తర్వాత ఒకటి అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవైలబుల్ లేదు, సో నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఆ మిక్స్చర్ మొత్తం వేగిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించే విధంగా మ్యాషర్తో కొంచెం మ్యాష్ చేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా అండ్ ఆమ్చూర్ పౌడర్ వేశాను. అవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలి. అది కొంచెం మంచిగా కలిసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బఠానీ చల్లారిన కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది. సో మంచిగా వాటర్ మొత్తం కలిసిపోయాక రెడీ టు సర్వ్. దాన్ని నేను ప్లేట్లలో సర్వ్ చేసేసుకొని పైన గార్నిషింగ్ మాదిరిగా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ పైన గార్నిష్ చేసుకున్నట్టు వేసుకున్నాను. ఉల్లిపాయలు, క్యారెట్ వేసాను, పైనుండి కొత్తిమీర వేసాను, సేవ్ వేసాను, ఫైనల్గా కర్డ్ వేసాను. అయిపోయిందండి, చాట్ రెసిపీ రెడీ అయిపోయింది. నేనైతే మా పిల్లల విష్ ఫుల్ఫిల్ చేశాను. మరి మీరే గేమ్ ఆడుతున్నారు? లూజర్ అవుతారా, విన్నర్ అవుతారా? మీరేం రెసిపీ చేసి పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫర్ నౌ.